అభివృద్ధి లేదని ఎవడంటాడు? వాడి కాన్ రాలేదా? అటు అటు ఇటు తిరుగుతున్నాడుగా వాడు. అరే జగన్ నిన్ను తొక్కేస్తా. ఎవరిని తొక్కుతావు నువ్వు? పాతాళలోకానికి నిన్ను తొక్కుతావు. ఇప్పుడు రెడ్డి అనే సినిమా నువ్వు పెట్టు, నిన్నుగేరో పాతాళలోకానికి తొక్కకుండా అప్పుడు అడుగు. రెడ్లు అవసరం లేనప్పుడు నీ సినిమాలు దేనికి నీకు? రెడ్డి అని ఎందుకు తీసుకున్నావు? సమరసింహారెడ్డి, ఆ రెడ్డి, మరిసన్ ఈ సినిమాలని బాలకృష్ణ దేనికి? 4వ పెళ్ళామా జగను? పవన్ కళ్యాణ్కి 4వ పిల్లం కాడికి రంగు బాగుంది నీకు. మేము అసలు ఏం అందలుచుకోలేదయ్యా. వాళ్ళనైతే తిట్టదలుచుకోలేదు. తిట్టాలంటే నేను తిట్టకూడదు, చచ్చిపోతాడు. చాలా బాధలు పడ్డారు. నీళ్ళు రాగానే కట్టలు ఎక్కేవాళ్ళు, స్కూల్లోకి వెళ్ళేవాళ్ళు, అడావుడి చేసేవాళ్ళు. మేము వైసీపీ వాళ్ళం, మేమే బాధలు పడి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేవాళ్ళం. టీడీపీ వాళ్ళు అసలు నీళ్ళు వచ్చినా కూడా వచ్చి తొంగి చూసేవాళ్ళు కాదు. భోజనాలు అందరిని తీసుకెళ్ళి కట్ట మీద కూర్చోబెట్టుకునే వాళ్ళం. టీడీపీ వాళ్ళు అయితే అన్ని నీళ్ళు వచ్చినా అసలు ఈ పక్కకు వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడో నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత వచ్చి అది చేయలేదు ఇది చేయలేదు అని జగనన్న వచ్చిన తర్వాత కరకట్ట అనే రిటైనింగ్ వాల్ అనేది కట్టాడు. జగనన్న వచ్చిన తర్వాత రిటైనింగ్ వాల్ కట్టాడు. సత్యమన్న, అవినాష్ గారు కష్టపడి వాళ్ళ సాయశక్తుల కష్టపడి తీసుకొచ్చి 100 కోట్లతో 18వ డివిజన్ అనే డివిజను ఆ ఎరుకు అసలు గంజాయి బ్యాచ్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ 24 గంటల కట్ల మీద కూర్చుంటే భయపడేవాళ్ళు, దారిని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఇవాళ 11ంటికి కూడా కట్టగా నుంచి వెళ్ళే కెపాసిటీ ఉంది ఆడవాళ్ళకి. కానీ ఒక్కళ్ళు ఇక్కడ బెదిరించేవాళ్ళు ఎవరూ లేరు. అవినాష్ గారు వయసు చిన్నదైన ఆయన సాయశక్తుల కష్టపడి మా అమ్మలు కూడా ఒకప్పుడు నేను కొంచెం దూరంగా ఉంటే నన్ను కూడా దగ్గరికి తీసుకున్నాడు ఆయన. ఆంటీ నువ్వు నాకు పని చేయాలి, ఆంటీ నా దగ్గరికి రావాలి, ఆంటీ నువ్వు అని నన్ను దగ్గరికి తీసుకొని నాకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి అవినాష్ గారు నాకు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. కానీ నాకు ప్రాముఖ్యత ఇచ్చాడు కానీ ఇచ్చినాక నాకు ఇంకొక కోరిక ఉంది. ఆ కోరిక ఒక్కటి జరిగితే చాలు. నేను అవినాష్ గారికి జన్మలకు రుణపడి. ఇవాళ పార్కు చూడు, హైటెక్ సిటీ కూడా హైదరాబాదు తీసుకుపోయి డబ్బులు మొత్తం ఆడ దోశాడు చంద్రబాబు నాయుడు అనేవాడు. హైటెక్ సిటీ చేసినట్టు చేసింది. ఇలా అవినాష్ గారు వచ్చిన తర్వాత ఇక్కడికి జగనన్నను పట్టుకొని అవినాష్ గారు సత్యమన్న 18వ డివిజను రికార్డు స్థాయిలో ఉంది. ఈరోజు ఎటు చూసినా కోటయ్య కొండ ఉన్నట్టుంది. ఎటు చూసినా కానీ అభివృద్ధి లేనది ఎవరంటారయ్యా? అభివృద్ధి లేదని కళ్ళు పోయిన కబోజులు అంటారు. అభివృద్ధి లేదని ఎవడంటాడు? వాడి కాన్ రాలేదా? అటు అటు ఇటు తిరుగుతున్నాడుగా వాడి కాన్ రాలేదా? 70 సంవత్సరాలు వచ్చినాయి అతనికి. 70 సంవత్సరాలు వచ్చినా కూడా అభివృద్ధి కాని రాలేదా? కానొస్తుందిగా. నీకు 70 సంవత్సరాలు వచ్చినాయి, నీకంత ప్రేమ ఎందుకండి? ఇంకా నీకు లేదు, ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. ఏ రోజు అరే జగన్ నిన్ను తొక్కేస్తా. ఎవరిని తొక్కుతావు నువ్వు? పవన్ కళ్యాణ్ అంటే ఎవరిని తొక్కుతావు? పాతాళలోకానికి నిన్ను తొక్కుతావు. ఇప్పుడు నువ్వు ఈసారి రెడ్డి అనే సినిమా పెట్టు. నువ్వు రెడ్డి అనే సినిమా నువ్వు పెట్టు, నిన్నుగేరో పాతాళలోకానికి తొక్కకుండా అప్పుడు అడుగు. రెడ్లు అవసరం లేనప్పుడు నీ సినిమాలు దేనికి నీకు? రెడ్డి అని ఎందుకు తీసుకున్నావు? సమరసింహారెడ్డి, ఆ రెడ్డి, మరిసన్ ఈ సినిమాలని బాలకృష్ణకి దేనికి? పెట్టకూడదు కదా, పెట్టకూడదు. రెడ్డి అనే పెట్టకూడదు. నీకు అమ్మడిది పెట్టుకో. నీకు అమ్మోడు నీ కింద మోసేతి కింద నీళ్ళు తాగేవాడు. అందరు తాగట్ల కమ్మోళ్ళు. నీ మోసేతి కింద నీళ్ళు తాగేవాడు వద్దు పెట్టుకో. వాడి పెట్టుకో, వాడి పేర్లు పెట్టుకో. మా పేర్లు వద్దు, మా జోలు రావద్దు. మొగుడు 4వ పెళ్ళామా జగను? పవన్ కళ్యాణ్కి 4వ పెళ్ళం కాడికి రంగు మొగుడు. నీకు మొగుడులాగా వస్తున్నాడు జగన్. 4వ పెళ్ళంగా నీకు 12 మంది పెళ్ళాలు. ఆ సంగతి అందరికీ తెలుసు. నీకు 4వ పెళ్ళంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలిసినా నీకు రంకు మొగుడు. నువ్వు పాతాళానికి తొక్కడంగా నిన్ను తొక్కుతాం ఈరోజు పాతాళలోకానికి. ఎవరిని తొక్కుతావురా నువ్వు పాతాళలోకానికి? జగన్ తొక్కుతావు నువ్వు పాతాళలోకానికి. ఏమని మాట్లాడుతున్నావు? జగను ఎవర్రా నీకు? జగను ఈరోజు కాదు, పుట్టి భూమిలో బడ్డ కానించి జగన్మోహన్ రెడ్డి కుబేరుడు. నీలాగా అడక దెంగి 4 పెళ్ళాలు చేసుకొని 10 పెళ్ళాలు చేసుకొని వచ్చినవాడు కాదు. మేము తిట్టదలుచుకోవాలా? ఎవరిని ప్రత్యేకించి విమర్శించదలుచుకోవాలా? మాది మేము చేసుకుంటున్నాము. 175కు 175 సీట్లు మేము కొడతాం. 25 ఎంపీలు మేము కొడతాం. అంతే. ఎవడు అసలు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కరకట్టుందా? చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అదిగో అక్కడెక్కడో కొంచెం కట్టాడు. కొట్టింది కూడా బెజ్జాలు పెట్టాడు. నీళ్ళు మొత్తం వచ్చేసినాయి. ఎవరు లోకల్ నాయకులు ఏ రోజు వచ్చారు కదయ్యా? అసలు ఏ రోజు ఈ పక్కకు వచ్చారు? కరోనాలో ఎవరు వచ్చారండి? కరోనాలో ఎవరు వచ్చారు? వారంటీలు వచ్చాడు. వారంటీలు చేశారు కరోనాలో.
సత్యమన్న అయితే రెయ్యి బగులు తిరిగాడు, అవినాష్ గారు తిరిగారు. వారంటీలకు చేతులు ఎత్తి దండం పెట్టవచ్చు. ఆ రోజు అమ్మో మేము బయటికి పోతే మాకు జబ్బులు వస్తాయని మేము భయపడ్డాం. వారంటీలు కష్టపడ్డారు. వారంటీలు వాళ్ళు కష్టపడి పోతే పోయినాం మేము ప్రజలు రక్షించాలని. వారంటీలు చేసిన దానికి చాలా త్యాగం చేశారు వారంటీలు. తెలిసిన ఇది లేనప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికేమండి ఈ మొన్న ఎన్ని నీళ్ళు బ్రిడ్జి ఎత్తి నీళ్ళు వచ్చినా మాకు భయం లేదు. అసలు భయం అనేది ఇంకా రాణిగారి తోట అనే భయమే లేదు. కృష్ణం కానీ రాణిగారి తోట కానీ ఎక్కడైనా కొండ దాకా మాకు అసలు భయమే లేదు. భయపడాల్సిన అవసరం లేదు, భయమే లేదు. మేము సీట్లు మొత్తం మేమే కొడతాం. జగన్ వస్తే ఎలాగుండేది కనపడుద్దిగా. ఇయ్యాలే చూడు ఈరోజే ఎలాగుందో రేపు ఎలాగుంటుందో. జగన్ గారు వచ్చిండంటే ఇంకా దేవుడు వచ్చిండనే. మాకు దేవుడే ఆయన, మాకు దేవుడు వచ్చాడు, మాకు దేవుడే ఆయన. దేవుడు తర్వాత వెంకటేశ్వర స్వామి అమ్మవారి తర్వాత మాకు దేవుడే జగన్మోహన్ రెడ్డి. మాకు దేవుడే. సైకో వాళ్ళు, రౌడీలు వాళ్ళు, గోండాలు వాళ్ళు. వాళ్ళ వెనక రౌడీలు ఉండి కొబ్బరికాయలు అమ్ముకొని అమ్ముకొని జనాలు బెదిరిస్తున్నారు. సెక్స్ ర్యాకెట్లు పెట్టి జనాలను బెదిరిస్తున్నారు. రౌడీలు ఎవరు? రౌడీలు ఎవరిని అంటారు రౌడీ? ఆయన రౌడీ. అసలు ఆయన ఇదివరకు రాజకీయంలో ఉండే జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటా, వాళ్ళ నాన్న ఉంటే ఆయన ఉద్యోగాలు చేసుకుంటుంటే వాళ్ళ నాన్న చచ్చిపోయిన పరిస్థితులు బట్టి ఆయన వచ్చాడు. ఆయన రౌడీ ఎట్ట అవుతాడు? ఉత్తపుణ్యాన్ని ఆయన కేసులు ఇరికిచ్చారు. ఆయన రౌడీ ఎట్ట అవుతాడు? మేము అసలు ఏం అందలుచుకోలేదయ్యా. వాళ్ళనైతే తిట్టాలంటే నేను తిట్టకూడదు, చచ్చిపోతాడు. నేను తిట్టి చచ్చిపోతాడు అంతే. మాకు జగన్మోహన్ రెడ్డి దేవుడు. మరి జగన్ రాని అసెంబ్లీకి రాని అంటే పవన్ కళ్యాణ్ వస్తుండే ఇప్పుడు అసెంబ్లీకి. ఆడ ఎంపీకి వేస్తుండే పార్లమెంట్కి ఏడ దొక్కుతారని. వాడు అసెంబ్లీకి వేయట్లేదుగా భయపడి పార్లమెంట్కి వెళ్తున్నాడు. ఎంపీకి అసెంబ్లీకి ఎక్కడ వస్తున్నాడు పవన్ కళ్యాణ్? ఆ రోజు బీజేపీని ఏమన్నారు? అరే నీకు పెళ్ళాన్ని చాకని చేత కాదు, దేశాన్నే ఏం పాలిస్తావురా నువ్వు. ఆయన్ను నరేంద్ర మోడీ ఎంత పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషినే అన్నాడు. నువ్వు పెళ్ళాన్ని చాకని తెలియదు, పెళ్ళాన్ని రక్షించడానికి తెలియదు, నువ్వు రాజ్యం ఏం పరిపాలిస్తావు, దేశాన్ని ఏం పరిపాలిస్తావు. ఇవాళ పోయి మళ్ళీ చీకట్లో బీజేపీని 3 రోజులు ఆడ కాసుకొని బీజేపీని గెలిచాడు. 3 రోజులు కాసుకొని కలిచారు. ఆ 3 రోజులకు వాళ్ళు వీడు గెలిచేవన్నీ మాకు ఇవ్వమంటున్నాడు. మరి రాష్ట్రంలో అరాచక పాలన పారదాలంటే భవిష్యత్తు బాగుండాలంటే ఆంధ్రప్రదేశ్కి పొత్తు కావాలంటున్నారు. అరాజక పాలన ఎవరిది? నీది అరాజక పాలన. నిన్నే భారతోళ్ళు 23కు చేసిండ్రు. ఈసారి 23 కాదు, అలా 3 అయితే చూడు. 23 కాదు, 3కే అయితే నీది అరాజక పాలన. నువ్వు సంపాదించుకొని కోట్లు ఎరటేజీకి పెట్టి కోట్లు తెచ్చుకున్నావు. ఈయనేంది ప్రజలను బతికేత బీద సాదా గుడ్డి గూని మొత్తాన్ని బతికెత్తున్నాడు. మాకు దేవుడు ఆయన. ఆమె మాకు వద్దు, అసలు మాకెవరు వద్దయ్యం వాళ్ళు. మాకు పురంధేశ్వరి ఎవరో తెలియదు, మాకు వీళ్ళు ఎవరో పవన్ కళ్యాణ్ తెలీదు, చంద్రబాబు నాయుడు తెలీదు, మాకు వాళ్ళు ఎవరు తెలియదు. మాకు అసలు ఆ లోకేష్ కానీ నాకు చెప్పొద్దు ఆడి గురించి. అస్సలు ఆడి గురించి మాకు చెప్పొద్దు. మా ఎర్రబొక్కు రేపు ఎర్రబొక్కునే చేస్తారులే, ఆడోళ్ళే చేస్తారు. ఎర్రబొక్కును ఎక్కడికి తీసుకెళ్ళేది? ఎరటేజ్లో తొక్కేది ఎర్రబొక్కుని తర్వాత చేస్తారు. మాకైతే జగన్మోహన్ రెడ్డి కావాలి. మాకు దేవుడు తర్వాత వెంకటేశ్వర స్వామి తర్వాత మాకు ఆయనే దేవుడు. ప్రజలకు రాష్ట్రానికి దేవుడు ఆయన. ఈరోజు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అంటేకు దేవుడు ఆయన, అన్ని పథకాలకు దేవుడు అంతే. మాకు తర్వాత మాకు అవినాష్ గారు వచ్చాడు. మా చేసుకున్న అదృష్టం అనుకుంటా మా నియోజకవర్గానికి అవినాష్ గారు రావటం, ఇంత డెవలప్ అవ్వటం. ఇవాళ ఈ పార్కు చూడండి, ఎక్కడన్నా ఉంది అసలు పార్కు చూడండి. కోటయ్యకొండ ఉన్నట్టుంది పార్కు. ఇవాళ ఆడవాళ్ళు ఒక్కళ్ళు కూడా తిరిగి వస్తారు, నైట్ కూడా తిరిగేంత ఇది ఉంది పార్కు. అవినాష్ గారు అంత కష్టపడి చేశాడు. అవినాష్ గారిని గెలిపించుకుంటాం. సాయశక్తుల కష్టపడి రెయ్యి బగులు కష్టపడి అవినాష్ గారిని గెలిపించుకుంటాం. ఎవరు వాడా? ఎందుకండి వాడి గురించి ఇంక పదే అడుగుతారు. వద్దు, అసలు నేను అందలుచుకోవాలి, అతన్ని కూడా అందలుచుకోవాలా, అతని జోలి పోదలుచుకోవాలా. ఎందుకు? అతనే వేస్ట్. ఓడిపోయే వాళ్ళ గురించి మనం అడుక్కోవటం ఏంటి అసలు? వేస్ట్ అంతే. మేము అవినాష్ గారిని గెలిపించుకుంటాం, అవినాష్ గారితోనే ఉంటాం. బ్రహ్మాండంగా వచ్చేదేంటి? సీఎం అవుతుంటే మళ్ళీ 175కు 175 కొట్టేది మేమే రికార్డు. 25కి 25 ఎంపీలు కొట్టేది మేమే.